వినాయకుడి గుడి ముందు భక్తులు ఎందుకు గుంజీలు తీస్తారో మీకు తెలుసా? గణేశుడు కుబేరుడిని తినేయాలి అనుకున్నాడు అని మీకు తెలుసా? వినాయక చవితి రోజు చంద్రుడిని ఎందుకు చూడకూడదో మీకు తెలుసా? వినాయకుడు విషంతో నిండిన శివుడి గొంతును చూసి ఏం చేశాడో మీకు తెలుసా? పార్వతీదేవి గణేశుడిని మరియు శివుడిని మర్చిపోయింది అని మీకు తెలుసా? గణపతి పప్ప మోరియా అని ప్రతి ఒక్కరూ అంటారు కదా, అస్సలు మోరియా అనే పదానికి అర్థం ఏంటో మీలో ఎవరికైనా తెలుసా? వినాయక చతుర్థి ఎందుకు జరుపుకుంటారో మీకు తెలుసా? మన వినాయకుడికి ఒక్క పెళ్లి కాదు 2 పెళ్లిళ్ళు అయ్యాయి అని మీకు తెలుసా? వినాయకుడు శివపార్వతుల చుట్టూ ఎందుకు తిరిగాడో మీకు తెలుసా? గణేశుడికి మరియు పరశురాముడికి మధ్య జరిగిన యుద్ధం గురించి మీకు తెలుసా? ఇవన్నీ ఈ రోజు వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియో మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి. ప్రతి ఒక్క వినాయకుడి భక్తుడు మిస్ అవ్వకుండా వీడియో చివరి వరకు చూడండి. వినాయకుడి గుడి ముందు భక్తులు ఎందుకు గుంజీలు తీస్తారో మీకు తెలుసా? ఒక రోజు వినాయకుడు పార్వతీదేవితో, అమ్మా నేను మామయ్య ఇంటికి వెళతాను అని మారాం చేస్తుంటే, సరే వెళ్ళిరా అని పార్వతీదేవి అంటుంది. గణేశుడు ఆనందంతో విష్ణువు లక్ష్మీదేవి ఇంటికి వెళతాడు. గణేశుడు వచ్చాడు కదా అని విష్ణువు లక్ష్మీదేవి ఎంతో ఆనందపడి రకరకములైన పిండి వంటలు పెడుతూ గణేశునితో ఆడుకుంటూ ఉంటారు. అలా మధ్యాహ్నం అవుతుంది. విష్ణువు లక్ష్మీదేవికి నిద్ర వస్తుంటే విష్ణువు సుదర్శన చక్రం పక్కన పెట్టి నిద్రపోతాడు. వినాయకుడు ఆడుకుంటూ సుదర్శన చక్రం దగ్గరికి వెళ్తాడు. అబ్బా ఇదేదో భలే ఉందే, భలే మెరుస్తుందే, ఇది చూడటానికే ఇంత బాగుంటే ఇక దీనిని రుచి ఎంత బాగుంటుందో అని తొండముతో పట్టుకొని నోటిలోకి వేసుకుంటాడు. అదే సమయానికి రాక్షసులు భూమి మీద దాడి చేస్తుంటే దేవతలందరూ విష్ణువు దగ్గరికి వస్తారు. విష్ణువు త్వరగా నిద్ర నుండి లేచి సుదర్శన చక్రం తీసుకుందాం అని చూస్తే ఎక్కడుంది? ఎంత వెతికినా కూడా సుదర్శన చక్రం ఉండదు. ఒక పక్కేమో దేవతలు ఏడుపులు, ఇంకొక వైపేమో రాక్షసుల అరాచకాలు. విష్ణువుకు ఏం చేయాలో దిక్కుతోచక, ఎక్కడికి పోయావు సుదర్శన అని గట్టిగా అరవగా, స్వామి కాపాడండి అయ్యా నన్ను అని గణేశుడి కడుపు నుండి అరుపు వినబడుతుంది. ఒరే గణేశ, నా కొంప ముంచావు కదరా నాయనా, నీకు దండం పెడతా, తొందరగా సుదర్శన చక్రాన్ని బయటికి వదులురా గణేశ అని ఎంత బ్రతిమాలినా గణేశుడు మాత్రం మాట వినడు. అప్పుడు శివుడు అక్కడికి వచ్చి విష్ణువుతో నవ్వుతూ, ఇప్పుడు నీకు కావలసింది గణేశుడి దగ్గర ఉంది, నువ్వు గణేశుడిని మెప్పిస్తే వాడు నీకు కావలసింది ఇస్తాడు అని అనగా, విష్ణువు వీడిని ఎలాగో అలాగా చేసి బాగా నవ్విస్తే పొరమాలి చక్రాన్ని బయటికి వదులుతాడు అని అనుకొని చేతులు చెవుల దగ్గర పెట్టుకుని గుంజీలు తీస్తూ, గణేశ సుదర్శన చక్రాన్ని బయటికి వదులురా అని అంటుంటే, ఏంటి మావయ్య ఇంత వింతగా చేస్తున్నాడు అని చూసి నవ్వు ఆపుకోలేక గట్టిగా అని నవ్వుతాడు. అలా ఆపకుండా నవ్వుతుండడంతో గణేశుడు పొరమాలి దగ్గుతుంటే అప్పుడు సుదర్శన చక్రం గణేశుడు నోటి నుండి బయటికి వచ్చేస్తుంది. విష్ణువు ఆ సుదర్శన చక్రాన్ని త్వరగా తీసుకొని అమ్మయ్య అనుకుని, నీకొక దండంరా గణేశ, ఇంకొకసారి ఈ చక్రాన్ని పక్కన పెట్టను అని అనుకొని, ఇక నుండి నిన్ను ప్రసన్నం చేసుకోవాలి అంటే ఇలా గుంజీలు తీస్తారులే గణేశ అని విష్ణువు నవ్వుతూ అంటాడు. అలా వినాయకుడిని ప్రసన్నం చేసుకోవడం కోసం భక్తులు కూడా విష్ణువులా గుంజీలు తీయడం ప్రారంభించారు. ఎంతైనా మన బుజ్జి గణపయ్య చిలిపి కన్నయ్య కదా. గణపయ్య అంటే మీకు ఇష్టం ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని గణపతి పప్ప మోరియా అని కామెంట్ చేయండి. గణేశుడు కుబేరుడిని తినేయాలి అనుకున్నాడు అని మీకు తెలుసా? కుబేరుడికి తన దగ్గర ఉన్న ధనాన్ని చూసుకుని గర్వం ఎక్కువగా పెరిగిపోతుంది. తన ధనాన్ని అందరికీ చూపించుకోవాలి అని విందు భోజనం ఏర్పాటు చేసి మొత్తం దేవుళ్ళందరినీ పిలవడం మొదలు పెట్టాడు. ప్రతి ఒక్క దేవుడు వచ్చి కుబేరుడు ధనాన్ని చూసి ఆశ్చర్యపోయేవాళ్ళు. వాళ్ళ ముఖాలను చూసి కుబేరుడు ఎంతో ఆనందపడేవాడు. ఈ శివుడికి కూడా నా ధనాన్ని చూపించాలి అని కైలాసానికి వెళ్లి పిలుస్తాడు. కానీ శివుడికి కుబేరుడి గర్వం అర్థమయ్యి ఇతనికి బుద్ధి చెప్పాలి అని, అమ్మో నేను నువ్వు పెట్టే భోజనాలు తినలేను కుబేరా, నా బదులు నా చిన్న కొడుకు గణేశుడు వస్తాడు, గణేశుడు వస్తే మేము వచ్చినట్లే, నువ్వు అతని ఆకలి తీర్చు చాలు అని నవ్వుతూ అంటాడు. కుబేరుడు గణేశుడును చూసి నవ్వుకొని, ఇతని ఆకలి చిటికలో తీరుస్తాను అని, సరే స్వామి అని గణేశుడిని తీసుకుని వెళతాడు. గణేశుడికి తన ధనాన్ని బంగారాన్ని చూపిస్తుంటే, ఏహే ఇది నాకెందుకు కుబేరా, ముందు భోజనం పెట్టు అని అంటాడు. కుబేరుడు సరేలే ముందు తిను, తరువాత నా ధనాన్ని చూపిస్తాను, తరువాత నువ్వు వెళ్ళి మీ తల్లిదండ్రులకి నా గొప్పతనం చెప్పు అని అంటాడు. గణేశుడు ముందు రకరకాల తిండి పదార్థాలు పెడతాడు.
పెడతారు. ఒకేసారి అటు తిరిగి ఇటు చూసేలోపే మొత్తం భోజనం అవగొట్టేసి ఉంటాడు. అలా భోజనాలు పెడుతూనే ఉంటారు. గణేశుడు తింటూనే ఉంటాడు. ఎన్నిసార్లు పెట్టినా ఇక చాలు అనకుండా తింటూనే ఉంటాడు. కొంతసేపటికి వంటగది మొత్తం ఖాళీ అయిపోతుంది. కుబేరుడు భయపడుతూ గణేశుడికి చెప్పగా గణేశుడు కోపంతో, నువ్వు పెద్ద గొప్పవాడివి, నాకు అంత ఉంది, నాకు ఇంత ఉంది అని అన్నావు కదా, నా చిన్న పొట్టకి ఉన్న ఆకలి కూడా తీర్చలేకున్నావు. నువ్వేం ధనవంతుడివి, నాకు ఇంకా ఆకలి వేస్తుంది అని ఆకలి ఆకలి అంటూ కంటికి కనబడినవన్నీ తినడం మొదలు పెడతాడు. మంచాలు, గోడలు, కిటికీలు, బంగారము అన్ని తినేస్తాడు. ఓ కుబేరా, నా ఆకలి ఇంకా తీరలేదు, నా ఆకలి నువ్వు తీర్చలేకపోతే నిన్ను కూడా తినేస్తా అని బెదిరిస్తాడు. అప్పుడు కుబేరుడు భయపడుతూ సహాయం కోసం శివుడి దగ్గరికి వెళ్ళగా పార్వతీదేవి నవ్వుతూ, నీ గర్వాన్ని వదిలి ప్రేమతో ఈ అన్నం ముద్ద ఇవ్వు అని అంటుంది. కుబేరుడు తను చేసిన తప్పుని గ్రహించి గణేశుడి దగ్గరికి వెళ్లి, ఈ అన్నం ముద్ద తిను గణేశ అని ప్రేమతో అభిమానంతో అంటాడు. అది తినగానే అబ్బా కడుపు నిండిపోయింది అని శాంతించి, ఇది ముందే ఇవ్వచ్చు కదా కుబేరా అని నవ్వుతూ మూషికుడి మీద కైలాసానికి వెళ్లిపోతాడు. గణపయ్య అంటే మీకు ఇష్టం ఉంటే గణపతి పప్ప మోరియా అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వినాయక చతుర్థి ఎందుకు జరుపుకుంటారో మీకు తెలుసా? వినాయకుడు ఒక రాక్షసుడు అని మీకు తెలుసా? వినాయకుడిని మొదటిగా ఎందుకు పూజిస్తారో కూడా మీకు తెలుసా? ఇవన్నీ ఈ రోజు వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియో మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి. ప్రతి ఒక్కరూ ఈ వినాయక చవితి రోజున ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాలి. పూర్వం గజాసురుడు అనే ఒక క్రూరమైన రాక్షసుడు ఉండేవాడు. అతని శరీరం మనిషిలా ఉండి తల మాత్రం ఒక ఏనుగు తలలా ఉంటుంది. గజాసురుడు శివుడికి కఠోరమైన తపస్సు చేస్తాడు. కానీ శివుడు మాత్రం అస్సలు చెలించడు. గజాసురుడు కూడా పట్టు వదలకుండా ఎన్నో ఏళ్లు ఆపకుండా తపస్సు చేస్తాడు. చివరికి శివుడు ఆ తపస్సుకు మెచ్చి అక్కడ ప్రత్యక్షమయ్యి, చెప్పు గజాసురా, నీకు ఏం వరం కావాలో కోరుకో అని అడగగా గజాసురుడు నవ్వుతూ, స్వామి, మీరు ఎల్లప్పుడూ నాతోనే ఉండాలి అనే ఒక్క కోరిక తప్ప నాకు ఇంకేమీ వద్దు. అందుకే మీరు ఎల్లప్పుడూ నా కడుపులోనే ఉండాలి స్వామి అని వరం కోరుతాడు. ఇచ్చిన మాట తప్పకూడదు కాబట్టి సరే నాయన తదాస్తు అని శివుడు గజాసురుడి కడుపులోకి వెళ్లిపోతాడు. అప్పుడు గజాసురుడు గట్టిగా అని నవ్వుతూ, ఈ ఈశ్వరుడే నా కడుపులో ఉండగా ఇక నన్ను ఏ దేవుడు ఏమీ చేయలేడు, ఈ మూడు లోకాలకి రాజు నేనే అని అనుకుంటాడు. అలా కొన్ని రోజులు గడుస్తాయి. శివుడి కోసం పార్వతీదేవి ఎదురు చూస్తూనే ఉంటుంది. రోజులు కాస్త నెలలు గడుస్తాయి. ఆమె ఆహారం కూడా స్వీకరించకుండా శివుడి కోసం ఎదురు చూస్తూనే ఉంటుంది. కానీ శివుడు మాత్రం వెనక్కి రాలేడు. పార్వతీదేవి విష్ణువుని పిలిచి, నా పతి జాడని కనిపెట్టండి అని కోరుకుంటుంది. విష్ణువు తన దివ్య దృష్టి ఉపయోగించి పరమశివుడు గజాసురుడి కడుపులో ఉన్నట్లు తెలుసుకుంటాడు. ఆ గజాసురుడి సంహారానికి గంగరెద్దే ఉత్తమము అని ఆలోచించి విష్ణువు నందిని పిలిచి, నువ్వు ఒక గంగిరెద్దులాగా మారు అని ఆజ్ఞాపిస్తాడు. వెంటనే నంది ఒక గంగిరెద్దులాగా మారిపోతాడు. విష్ణువు కూడా గంగిరెద్దుని ఆడించేవాడిలాగా వేషం మార్చుకొని సన్నాయి వాయిస్తూ గజాసురుడి రాజ్యంలోనే ఆటలాడిస్తూ ఉంటాడు. అది గజాసురుడు విని, ఆ గంగిరెద్దులాడించే వాడిని నా వద్దకు పిలుచుకుని రండి అని భటులకి ఆజ్ఞాపిస్తాడు. అప్పుడు విష్ణువు మరియు నంది గజాసురుడి వద్దకు వెళ్తారు. విష్ణువు సన్నాయి వాయిస్తుంటే గంగిరెద్దు నాట్యం చేస్తూ ఉంటుంది. అది చూసి గజాసురుడు కూడా ఎంతో సంతోషిస్తాడు. భలే భలే, చాలా బాగా వాయించారు, నన్ను ఎంతో సంతోష పెట్టారు, మీకు ఏం వరం కావాలో కోరుకో అని అంటాడు. విష్ణువు నవ్వుతూ, వద్దులే స్వామి, నేను అడిగేది మీరు ఇవ్వలేరులేండి అని అంటాడు. గజాసురుడికి కోపం వచ్చి, ఏంటి నువ్వు అడిగేది నేను ఇవ్వలేనా? నేను ఎవరిని అనుకుంటున్నావు? అడుగు, నీకేం కావాలో అది ఇస్తాను అని కోపంతో అంటాడు. ఇదిగో ఈ గంగిరెద్దు నందీశ్వరుడు, ఇతని ప్రభువు కనపడటలేదు అని ఎంతో బాధపడుతున్నాడు. మీరు ఒక్కసారి ఆ శివుడిని మీ కడుపులో నుండి బయటికి తీస్తారా అని కోరుకుంటాడు. ఆ మాట వినగానే గజాసురుడు ఆశ్చర్యపోతాడు. ఇతనికి శివుడు నా పొట్టలో ఉన్నట్లు ఎలా తెలిసింది? ఇప్పుడు నేను మాట ఇచ్చానే, ఇప్పుడు శివుడిని కడుపు నుండి బయటికి తీయాలి అంటే నా కడుపుని చీల్చాలి. అలా చేస్తే నా మరణం తథ్యం అని ఆలోచించి నమస్కరించి, ఓ పరమేశ్వర,
అహంకారంతో నేను చేసిన ఈ తప్పుని క్షమించండి. నా మరణం తథ్యం అని నాకు అర్థమయ్యింది. నేను చనిపోయే ముందు నాది ఒక కోరిక ఉంది. దయచేసి ఆ కోరిక తీర్చండి. నేను చనిపోయిన తరువాత కూడా ముల్లోకాలు నా శిరస్సును పూజించేలా మీరే చేయాలి స్వామి అని కోరుకుంటాడు. వెంటనే గంగిరెద్దు రూపంలో ఉన్న నంది కాలు దువ్వి గట్టిగా అరుస్తూ పరిగెత్తుకుంటూ వచ్చి కొమ్ములతో ఆ గజాసురుడి పొట్టను చీల్చేస్తుంది. అంతే, వెంటనే గజాసురుడి పొట్ట నుండి ఒక దివ్యమైన వెలుగు వస్తుంది. ఆ వెలుగు నుండి పరమశివుడు వస్తాడు. కింద పడిపోయిన గజాసురుడి తల మీద శివుడు చెయ్యి పెట్టి, నువ్వు నా పరమ భక్తుడివి గజాసురా, నువ్వు అనుకున్నది జరుగుతుంది అని మాట ఇస్తాడు. కైలాసంలో తన భర్త ఇంటికి వస్తున్నాడు అని తెలుసుకున్న పార్వతీదేవి అభ్యంగన స్నానం చేయాలి అని అనుకొని ఆమె ఒళ్ళంతా నలుగు పిండిని పూసుకుంటూ ఉంటుంది. సంతోషంతో ఆమె ఒంటి మీద ఉన్న పిండితో ఒక చిన్న పిల్లవాడి విగ్రహం తయారు చేస్తుంది. ఆ విగ్రహం ఆమెకి చాలా నచ్చుతుంది. ఆ విగ్రహాన్ని తన కొడుకు అనుకుని ప్రాణం కూడా పోస్తుంది. అతనే మన వినాయకుడు. పుట్టగానే వినాయకుడికి పార్వతీదేవి ఒక పని చెబుతుంది. నాయనా వినాయక, నేను స్నానం చేయాలి అనుకుంటున్నాను. నువ్వు ద్వారం దగ్గర కాపలాగా ఉండి లోపలికి ఎవ్వరిని రానివ్వకు అని చెబుతుంది. ఓ అలాగే అమ్మా అని ఒక కర్ర పట్టుకుని ద్వారం దగ్గర నిలబడుకుని ఉంటాడు. అదే సమయంలో అబ్బా ఎన్ని రోజులైపోయింది పార్వతీని చూసి అనుకుంటూ ఆనందంతో శివుడు అక్కడికి వస్తాడు. ద్వారం దగ్గర ఉన్న వినాయకుడిని చూడకుండా లోపలికి వెళుతూ ఉంటాడు. అప్పుడు వినాయకుడు తన కర్రని అడ్డు పెడతాడు. శివుడు, నాయనా ఎవరు నువ్వు? ఇక్కడ ఎందుకు ఉన్నావు? లోపలికి వెళ్తున్న నన్ను ఎందుకు అడ్డుకుంటున్నావు? నేను ఎవరో నీకు తెలుసా అని అనగా, మీరు ఎవరైనా సరే నాకు సంబంధం లేదు. నేను పార్వతీమాత కుమారుడిని. మా అమ్మ నన్ను ఎవ్వరిని లోపలికి రానివ్వకు అని చెప్పింది. మిమ్మల్ని లోపలికి పంపలేను, క్షమించండి అని చెబుతాడు. అప్పుడు శివుడు నవ్వుతూ, ఓహో నువ్వు పార్వతీ కుమారుడివా? అయితే నువ్వు నాకు కూడా కుమారుడివే. నేను పార్వతీ భర్తను, నీకు నేను తండ్రిని అవుతాను అని అంటాడు. అది వినగానే వినాయకుడు ఎంతో సంతోషిస్తాడు. తండ్రికి నమస్కారములు, మీరు కొద్దిసేపు వేచి ఉండండి, అమ్మ స్నానం చేస్తుంది అని ఎంత చెప్పినా కూడా శివుడు ఏ మాత్రం వినకుండా, లేదు లేదు నేను ఇప్పుడే పార్వతిని చూడాలి అని అంటూ ఉంటాడు. అలా కొద్దిసేపు వాళ్ళు ఇద్దరు వాదించుకుంటారు. ఆ వాదన కాస్త పెద్ద గొడవలాగా మారిపోతుంది. ఇక శివుడికి కోపం వస్తుంది. అక్కడే అతి వీర భయంకరమైన నాట్యం చేసి తన త్రిశూలాన్ని తీసి ఒక్కసారిగా వినాయకుడి పైన వదులుతాడు. వినాయకుడు అమ్మా అని గట్టిగా అరుస్తుండగా వినాయకుడు తల వేరు అయ్యి కింద పడిపోతుంది. పార్వతీదేవి పరుగున బయటికి వచ్చి చూడగా వినాయకుడి తల వేరు అయి ఉంటుంది. పార్వతీదేవి గుండె పగిలిపోతుంది. ఆమె గట్టిగా బాధతో ఏడుస్తూ, ఎందుకు స్వామి ఇలా చేశారు? చిన్న పిల్లవాడు అని తెలిసి కూడా ఎలా చేశారు స్వామి? ఎందుకు ఇలా చేశారు? ఇప్పుడు కాని ఈ పిల్లవాడిని నువ్వు బ్రతికించకపోతే ఈ లోకాన్ని నాశనం చేస్తాను అని గట్టిగా ఆవేశంతో అరుస్తూ ఏడుస్తూ ఉంటుంది. శివుడికి ఏం చేయాలో అర్థం అవ్వదు. పార్వతీదేవి ఏడ్చే శబ్దానికి ప్రళయం వచ్చేలా ఉంటుంది. వెంటనే భటులను పిలిచి, మీరు ఉత్తర దిక్కు వైపు వెళ్ళండి. ఏ జీవి అయితే ఉత్తర దిక్కున ఉంటుందో దాని తల ఇక్కడికి తీసుకుని రండి అని ఆజ్ఞాపిస్తాడు. ఆ భటులు ఉత్తర దిక్కున వెళ్లి చూడగా ఒక ఏనుగు తల అక్కడ పడి ఉంటుంది. భటులు శివుడి ఆజ్ఞ అనుసరించి ఆ ఏనుగు తలని శివుడి దగ్గరికి తీసుకుని వస్తారు. ఆ ఏనుగు తల ఏదో కాదు, అదే గజాసురుడి తల. ఆ తలని ఎప్పుడైతే శివుడు పట్టుకుంటాడో ఆ తల నుండి దివ్యమైన వెలుగు వస్తుంది. శివుడు ఆ తలని కింద పడిపోయిన వినాయకుడి దేహానికి అతికిస్తాడు. అలా అతికించగానే ఒక దివ్యమైన వెలుగు వచ్చి వినాయకుడికి ప్రాణం వస్తుంది. వినాయకుడు శివుడి కాళ్ళ మీద పడిపోయి, మీ మాటకి ఎదురు చెప్పినందుకు నన్ను క్షమించండి తండ్రి అని అనగా, శివుడు వినాయకుడిని కౌగిలించుకొని, నీ ఈ జన్మదిన రోజు భూలోకంలో ఉన్న ప్రతి ఒక్కరూ వాళ్ళ ఇంట్లో నీ విగ్రహం ప్రతిష్ఠించి నీకు పూజలు చేసి నైవేద్యాలు పెడతారు. అలా చేసిన వారికి వాళ్ళ జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా కూడా అన్ని తొలగిపోతాయి. అలాగే ఏ పని మొదలు పెట్టాలన్నా మొదటగా నీ పేరు మరియు నీ మంత్రం జపిస్తేనే ఆ పని మొదలవుతుంది, అలాగే పూర్తి అవుతుంది అని వరం ఇస్తాడు. అలా మన చిట్టి బుజ్జి గణపయ్య జన్మిస్తాడు. గణేశుడు పుట్టిన రోజుని గణేష్ చతుర్థిగా మనం ఇప్పుడు జరుపుకుంటున్నాం. అలాగే గణేశుడికి ఇద్దరు భార్యలు ఉన్నారు అని మీకు తెలుసా? గణేశుడిని తులసీదేవి శపించింది అని కూడా మీకు తెలుసా? ఇవన్నీ నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఒక్క గణేశుడి భక్తుడు వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ చెప్పండి, గణపతి బప్పా మోరియా.
వినాయక చవితి రోజు చంద్రుడిని ఎందుకు చూడకూడదో మీకు తెలుసా? వినాయకుడు కుబేరుడు పెట్టిన భోజనం కడుపు నిండా తిని అతనికి బుద్ధి చెప్పి మూషికుడి మీద కూర్చొని కైలాసానికి వెళతాడు. అంత భోజనం ఒకేసారి తినడంతో వినాయకుడు చాలా బరువుగా ఉంటాడు. కానీ మూషికుడు అతని శక్తి మొత్తం ఉపయోగించి వెళుతూ ఉంటాడు. మార్గం మధ్యలో మూషికుడికి ఒక పాము అడ్డుపడుతుంది. ఆ పాము మూషికుడి కాలికి తగులుకోవడం వలన మూషికుడు వినాయకుడిని కింద పడవేస్తాడు. అలా వినాయకుడు కింద పడగానే ఆకాశంలో ఉన్న చంద్రుడు కింద పడిపోయిన గణేశుడిని చూసి నవ్వుతాడు. ఇంకొంచెం ఎక్కువగా తినాల్సింది గణేశ అని హేళన చేస్తాడు. గణేశుడు కింద పడిపోగానే గణేశుడు పట్ట పగిలిపోయి ఆయన కడుపులో ఉన్న ఆహారం అంతా బయటికి వచ్చి అక్కడికక్కడికే చనిపోతాడు. ఈ విషయం పార్వతీదేవికి తెలియగానే అక్కడికి వచ్చి చనిపోయిన వినాయకుడిని చూసి బాధతో కురింగిపోతుంది. ఆమె ఉగ్రమైన కళ్ళతో చంద్రుడిని చూసి, ఒరి పాపి, నీ వలనే నా బిడ్డకు ఈ గతి పట్టింది. ఇక నుండి ఎవరైతే నిన్ను చూస్తారో వారికి నీలాప నిందలు తప్పవు అని చెప్పిస్తుంది. ఈ శాపం వలన భూలోకంలో ఎవరు అయితే చంద్రుడిని చూస్తారో వాళ్ళకి ఎక్కడా లేని సమస్యలు వస్తూ చాలా కష్టాలు పడుతూ ఉంటారు. ఇది తెలుసుకుని విష్ణువు పార్వతీదేవి దగ్గరికి వెళ్లి, చెల్లి నువ్వు శాంతించు, వినాయకుడిని నేను మళ్ళీ బ్రతికిస్తాను, నువ్వు నీ శాపాన్ని వెనక్కి తీసుకో అని వినాయకుడికి మళ్ళీ ప్రాణం పోస్తాడు. అప్పుడు పార్వతీదేవి, అన్నయ్య, ఈ చంద్రుడిని నేను క్షమించలేను, నా శాపాన్ని నేను వెనక్కి తీసుకోలేను, కానీ నువ్వే వచ్చి నాకు ఇంత సహాయం చేశావు కనుక ఏ రోజు అయితే ఈ చంద్రుడు నా గణేశుడిని చూసి నవ్వాడో ఆ రోజు మాత్రమే వాళ్ళకి నీలాప నిందలు తపవు అని విష్ణువుతో అంటుంది. అందుకే ఆ రోజు నుండి ఈ రోజు వరకు గణేశ చతుర్థి రోజు చంద్రుడిని చూడరు. ఒకవేళ చంద్రుడిని చూస్తే వెంటనే స్నానం చేసి సమంతకమని కథ చదవడం లేదా వినడం వలన ఆ శాప ప్రభావం తగ్గుతుంది అని చెబుతారు. మీరు ఎప్పుడైనా పొరపాటుగా గణేశ చతుర్థి రోజు చంద్రుడిని చూసారా? కామెంట్ చేసి చెప్పండి. గణేశుడు అంటే మీకు ఇష్టమా? ఉంటే గణపతి పప్ప మోరియా అని కామెంట్ చేయండి. గణేశుడు ఎంత తెలివైన వాడో తెలుసుకోవాలి అంటే ఈ వీడియో తప్పకుండా చూడాలి. ఒక రోజు గణేశుడు మానవుల సమస్యలు తీర్చడానికి భూలోకానికి వస్తాడు. అలా ఆ రోజు రాత్రి అయిపోతుంది. కైలాసానికి రేపు వెళదాం అని భూలోకంలోనే ఒక అడవిలోనే గణేశుడు మరియు మూషికుడు విశ్రాంతి తీసుకోవాలి అని అనుకుంటారు. భోజనం చేసి నిద్రపోదాం అని అనుకుంటుండగా మూషికుడు, నిద్ర రావడం లేదు స్వామి, ఏదైనా కథ చెబుతారా అని అడుగుతాడు. నీకు కథ కావాలా మూషిక? కథ సరే విను అని, ఇది నిజంగా జరిగిన కథ మూషిక అని ఒక భయంకరమైన దెయ్యాల కథ చెప్పడం మొదలు పెడతాడు. గణేశుడు కథ చెబుతుంటే మూషికుడు భయపడుతూ ఓడికిపోతూ ఉంటాడు. స్వామి ఆపు, ఇక ఆపండి స్వామి అని ఎంత చెబుతున్నా కూడా గణేశుడు ఆపకుండా కథ చెబుతూనే ఉంటాడు. గణేశుడు కథ మొత్తం చెప్పి ఈ కథ నిజంగా ఈ అడవిలోనే జరిగింది అని చెప్పి నవ్వుతూ నిద్రపోతాడు. కానీ మూషికుడికి మాత్రం అస్సలు నిద్ర రాదు. నా కొంప ముంచావు కదా స్వామి, నోరు మూసుకొని ఉండకుండా నేనే అడిగాను, నాకు ఇలా జరగాల్సిందే అని అనుకుంటూ నీరు కోసం పక్కనే ఉన్న కొలను దగ్గరికి వెళతాడు. గణేశుడు కథలో ఏది అయితే చెప్పాడో ప్రతి ఒక్కటి అలాగే జరుగుతూ ఉంటుంది. మూషికుడి వెనకాల ఎవరో వెంట పడుతున్నట్టు ఉంటుంది. మూషికుడు స్వామి స్వామి అని పరిగెత్తుకుంటూ వస్తాడు. ఆ దెయ్యం కూడా వెనకాలే వచ్చి మూషికుడిని కొడుతూ విసిగిస్తుంది. మూషికుడు గణేశుడి దగ్గరికి వచ్చి, ఓ స్వామి, నువ్వు కథలో ఏది అయితే చెప్పావో అదే జరుగుతోంది. ఈ అడవిలో దెయ్యం ఉంది, పదా వెళ్ళిపోదాం అని అనగా గణేశుడికి కూడా ఇక్కడ ఏదో శక్తి ఉంది అని అర్థమైపోయి ఈ దయ్యాన్ని ఎలాగైనా పట్టుకోవాలి అని ఒక పథకం వేస్తాడు. గణేశుడు నవ్వుతూ, అస్సలు దయ్యం అనేది ఏదీ లేదు మూషిక, అస్సలు దయ్యం అనేది నిజంగా ఉంటే ఏది ఈ చెట్టుకి ఉన్న పళ్ళని క్రింద పడేస్తుందా అని అనే లోపే ఆ చెట్టుకు ఉన్న పళ్ళన్నీ కింద పడిపోతాయి. ఏది ఈ పళ్ళన్నీ మళ్ళీ అదృశ్యం అయ్యేలా చేయమను చూద్దాం అని అనే లోపే ఆ పళ్ళు అన్ని అదృశ్యం అయిపోతాయి. గణేశుడు మెల్లగా నవ్వుతూ ఒక సంచి తీసి, ఏది ఇక్కడ దయ్యం అనేది ఉంటే ఈ సంచి లోపలికి రమ్మను అని అనే లోపే అక్కడున్న దయ్యం ఏమీ ఆలోచించకుండా ఆ సంచి లోపలికి వచ్చేస్తుంది. లోపలికి రాగానే గణేశుడు ఆ సంచిని మూసేసి ఆ దయ్యాన్ని బంధిస్తాడు. ఏ మూషిక, ఇప్పుడు ఆనందమా? దా, నాకు నిద్ర రావడం లేదు, ఒక కథ చెబుతాను అని అనగా మూషికుడు, నీకు దండం స్వామి, నేను కైలాసానికి వెళ్తా అని పరిగెత్తుకుంటూ పోతాడు. గణేశుడు కూడా మూషికుడి వెనకాలే నవ్వుతూ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు. గణేశుడు అంటే మీకు ఇష్టం ఉంటే గణపతి పప్ప మోరియా అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పార్వతీదేవి గణేశుడిని మరియు శివుడిని మర్చిపోయింది అని మీకు తెలుసా? పార్వతీదేవి శివుడితో, స్వామి, ఈ రోజు నా పుట్టినరోజు కదా, మన ప్రేమని ఇంకా పెంచుకోవడానికి నేను ఒకటి కోరుకుంటాను, నాకు అది తెచ్చి ఇస్తారా అని అడుగుతుంది. శివుడు నవ్వుతూ, చెప్పు పార్వతి, నీకు ఏం కావాలో అది ఇస్తాను అని అనగా పార్వతీదేవి, నా కోసం మీరు ఒక చీర తీసుకుని వస్తారా అని అడుగుతుంది. ఓ అంతేనా, ఉండు, వెంటనే తీసుకుని వస్తాను పార్వతి అని కైలాస పర్వతాన్ని దిగుతుండగా
మార్గం మధ్యంలో ఇంద్రదేవుడు అడ్డు వస్తాడు. ఇంద్రదేవుడు శివుడిని చూసుకోకుండా ఆయనని హేళన చేయడంతో శివుడు తన మూడవ కన్ను తెరుస్తాడు. ఆ అగ్ని జ్వాలలు ఇంద్రదేవుడిని భస్మం చేయబోతుండగా ఇంద్రదేవుడు శివుడి కాళ్ళు పట్టుకుని క్షమాపణ వేడుకుంటాడు. శివుడు శాంతించి ఆ అగ్ని జ్వాలలను ఒక సముద్రంలోకి వదులుతాడు. ఇదంతా జరగడంతో శివుడు పార్వతీకి ఇచ్చిన మాట మర్చిపోయి ఇంటికి వస్తాడు. పార్వతి ధ్యానంలో ఉంటూ శివుడి కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉంటుంది. ఎప్పుడు అయితే శివుడు వస్తాడో పార్వతీదేవి ఆనందముతో శివుడిని హద్దుకొని, ఎక్కడ స్వామి చీర తెచ్చారా అని అడుగుతుంది. శివుడు తన ఖాళీ చేతులను పార్వతికి చూపించి, మర్చిపోయా పార్వతి, నన్ను క్షమించు అని చెబుతాడు. పార్వతీదేవి బాధపడుతూ, స్వామి తప్పు జరిగిపోయింది, మీరు ఖచ్చితంగా నేను అడిగినది తీసుకొని వస్తారు అనుకుని మీరు కాని చీర తీసుకొని రాకపోతే నా జ్ఞాపకాలు అన్ని మర్చిపోతాను అని అనుకున్నాను స్వామి, ఇప్పుడు మిమ్మల్ని కూడా నేను మర్చిపోతాను అని అంటుంది. శివుడికి బాధతో ఏమి చేయాలో అర్థమవుదు. వెంటనే పార్వతీదేవి ఆమె జ్ఞాపకాలు అన్ని మర్చిపోయి, ప్రభువుకి నమస్కారం, మీకు ఏం సేవలు చేయాలి అని ఇంట్లో ఒక దాసిలాగా పనులు చేస్తూ ఉంటుంది. అది శివుడు చూసి గుండె పగిలిపోయినంత అయిపోతుంది. అలా కొంత సమయం తర్వాత గణేశుడు అక్కడికి వచ్చి, తండ్రి గారు అమ్మ ఎక్కడా అని అడగగా, గణేశ, నేను చేసిన ఒక తప్పు వలన మీ అమ్మకి నేను ఎవరో గుర్తు లేదు, అలాగే నువ్వు ఎవరో కూడా గుర్తుకు లేదు నాయనా అని అనగా, గణేశుడు బాధతో ఏడుస్తూ పార్వతీదేవి దగ్గరికి వెళతాడు. పార్వతీదేవి గణేశుడిని చూసి నమస్కరించి, ఎవరు బాబు నువ్వు అని అడుగుతుంది. అది వినగానే గణేశుడికి కళ్ళల్లో నీరు వచ్చేస్తుంది. అమ్మా, నేను నీ కొడుకుని అని ఎంత చెబుతున్నా కూడా ఆమెకు ఏమీ గుర్తుకు రాదు. నీకు ఎందుకు ఏనుగు తల ఉంది అని ఏమీ తెలియనట్లు అంటూ ఉంటుంది. ఇది విని గణేశుడు ఇంకా ఏడుస్తూ పరిగెత్తుకుంటూ విష్ణువు దగ్గరికి వెళ్లి మొత్తం జరిగిన విషయం చెబుతాడు. విష్ణువు ఆయన దివ్య దృష్టి ఉపయోగించి మొత్తం తెలుసుకొని లక్ష్మీదేవికి ఇదంతా చెబుతాడు. అప్పుడు లక్ష్మీదేవి ఆమె చేతులతో ఒక చీర తయారు చేసి ఆ చీరని శివుడికి ఇచ్చి, ఇది పార్వతికి ఇవ్వండి అని అంటుంది. శివుడు ఎప్పుడైతే ఆ చీర పార్వతికి ఇస్తాడో, పార్వతీదేవి ఎప్పుడైతే ఆ చీరను పట్టుకుంటుందో, పార్వతీదేవికి గతం మొత్తం గుర్తుకు వచ్చి వెంటనే గణేశుడిని హత్తుకుంటుంది. ఆ తరువాత శివుడు పార్వతీదేవికి క్షమాపణ చెప్పి హత్తుకుంటాడు. శివుడు అంటే మీకు ఇష్టమా? ఉంటే హర హర మహాదేవ అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వినాయకుడు విషంతో నిండిన శివుడి గొంతును చూసి ఏం చేశాడో మీకు తెలుసా? శివుడు వినాయకుడికి ఏనుగు తల పెట్టి ప్రాణం పోస్తాడు. అలా కొన్ని రోజుల తర్వాత ఒక రోజు శివుడు నిద్రపోతూ ఉండగా వినాయకుడు ఆడుకుంటూ శివుడి గది లోపలికి వెళతాడు. పడుకుని ఉన్న శివుడి దగ్గరికి వెళ్లి కింద నుండి పై వరకు మొత్తం చూస్తాడు. తండ్రి గారి శరీరం మొత్తం తెల్లగా ఉంది, మరి ఈ గొంతు మాత్రం ఎందుకు నల్లగా ఉంది అని ఆలోచనలో పడిపోయి మెల్లగా వెళ్లి ఆ గొంతు మీద చెయ్యి పెడతాడు. వినాయకుడికి ఒక్క క్షణం ఆయన కళ్ళ ముందు దేవతలకి రాక్షసులకి మధ్య జరిగిన సముద్ర మథనం దృశ్యాలు అన్ని కనబడతాయి. ఆ రోజు శివుడు ఆ భయంకరమైన విషం త్రాగి అనుభవించిన నొప్పిలో కేవలం 1% మాత్రం వినాయకుడు అనుభవిస్తాడు. ఆ కొద్దిపాటి నొప్పికే వినాయకుడు తట్టుకోలేకపోతాడు. వినాయకుడు భయపడుతూ ఏడ్చుకుంటూ అమ్మా అమ్మా అని అరుస్తూ పార్వతీదేవి దగ్గరికి వెళ్లి, అమ్మా, నాన్న గొంతు ఎందుకు అంత నల్లగా ఉంది? నేను నాన్న గారి గొంతు మీద చెయ్యి పెట్టగానే ఏవేవే దృశ్యాలు కనపడ్డాయి అని ఏడుస్తూ అడుగుతాడు. ఏం చెప్పను రా గణేశ, మీ తండ్రి గారికి చాదస్తం చాలా ఎక్కువ. ఎక్కడో దేవతలు రాక్షసులు శక్తుల కోసం సముద్ర మథనం చేస్తుంటే అక్కడ ప్రమాదకరమైన విషం వచ్చింది. ఆ విషంతో ప్రపంచం మొత్తం నాశనం అయిపోతుంది అని దేవతలు రాక్షసులు అందరూ భయపడుతూ మీ నాన్నని కలవరిస్తుంటే ఆయన ఏమీ ఆలోచించకుండా ఆ భయంకరమైన విషాన్ని మీ తండ్రి వెళ్లి తాగాడురా గణేశ. ఆ విషం మింగేస్తే ఆయనకే ప్రమాదం, అలా అని విషం బయటికి వదిలేస్తే మొత్తం లోకానికే ప్రమాదం అని ఆయన గొంతులోనే దాచేసుకున్నాడు. అందుకే ఆయనకి ఆ నల్లటి మచ గణేశ. ఆ సముద్రుడు ఆ రోజు అందరికీ అన్ని ఇచ్చాడు. విష్ణుమూర్తికి లక్ష్మీదేవిని ఇచ్చాడు, దేవతలకి అందమైన అప్సరసలని ఇచ్చాడు, ఆకాశానికి చంద్రుడిని ఇచ్చాడు, కానీ నాకు మాత్రం బాధని ఇచ్చాడు రా గణేశ. భగవంతుడిలా ఉన్నప్పుడు కొన్నిసార్లు మన అనుకున్న వాళ్ళ కోసం ఏవి ఆలోచించకూడదు, కానీ సురక్షిత కోసం మనం ఏది అయినా చేయడానికి సిద్ధంగా ఉండాలి గణేశ. నీ భక్తులకి కూడా నువ్వు ఏ కష్టాలు రాకుండా చూసుకోవాలి అని పార్వతీదేవి చెబుతుంది. అది విన్న గణేశుడికి శివుడి గొప్పతనం ఏంటో అర్థమవుతుంది. మీకు శివుడు అంటే ఇష్టమా? అయితే ప్రతి ఒక్కరూ హర హర మహాదేవ అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వినాయకుడికి ఒక పెళ్లి కాదు 2 పెళ్లిళ్ళు అయ్యాయి అని
అని మీకు తెలుసా? వినాయకుడికి తులసీదేవి శాపం పెట్టింది అని మీకు తెలుసా? వినాయకుడికి ఎంతమంది పిల్లలు ఉన్నారో మీకు తెలుసా? ఇవన్నీ ఈ రోజు వీడియోలో మనం తెలుసుకుందాం. ప్రతి ఒక్క వినాయకుడి భక్తుడు మిస్ అవ్వకుండా వీడియో చివరి వరకు చూడండి. వినాయకుడికి 20 ఏళ్ళు వయసు వచ్చాక ఈ పెళ్లిళ్ళు ఈ పిల్లలు మన వల్ల అయ్యే పని కాదు, భీష్ముడిలాగా మనం కూడా ఆ జన్మ బ్రహ్మచారిలాగా ఉండిపోదాం అని వినాయకుడు నిర్ణయించుకుంటాడు. ఈ విషయం తెలియని శివపార్వతులు మన కుమారుడు కార్తికేయుడికి పెళ్లి అయిపోయింది, అలాగే మన కుమార్తె అశోక సుందరికి కూడా పెళ్లి అయిపోయింది. ఇక మన వినాయకుడికి కూడా పెళ్లి చేసేస్తే మన బాధ్యత తీరిపోతుంది అని అనుకుంటూ వినాయకుడితో పెళ్లి గురించి మాట్లాడాలి అని పిలిపిస్తాడు. వినాయకుడు అక్కడికి వచ్చి తల్లిదండ్రులకు నమస్కరించి, చెప్పండి మాత, ఎందుకు నన్ను పిలిచారు అని అడుగుతాడు. అప్పుడు పార్వతీదేవి, గణేశ, నీకు పెళ్లి చేసుకునే వయసు వచ్చింది నాయన, నీ మనసులో ఎవరి మీదైనా ఇష్టం ఉంటే చెప్పు, ఆ అమ్మాయితోనే వివాహం చేస్తాం, లేదంటే మేమే మంచి అమ్మాయిని చూసి వివాహం చేస్తాము అని అంటారు. అప్పుడు వినాయకుడు, నన్ను క్షమించండి అమ్మా, నేను ఈ జన్మలో పెళ్లి చేసుకోకూడదు అని అనుకుంటున్నాను, దయచేసి ఈ విషయంలో నన్ను ఇబ్బంది పెట్టకండి అని అనగా పార్వతీదేవి ఎన్నో మాటలు చెప్పి ఎంత ప్రయత్నించినా వినాయకుడిని ఒప్పించలేకపోతుంది. వినాయకుడు, ఇక నేను ధ్యానం చేయడానికి వెళుతున్నాను అమ్మా అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. పార్వతీదేవి బాధపడుతూ శివుడితో, ఏంటి స్వామి, గణేశుడు ఇలా అంటున్నాడు, మన పుత్రుడి వివాహం మనం ఎప్పటికీ చూడలేమా అని బాధపడుతుంది. అప్పుడు శివుడు నవ్వుతూ, మన గణేశుడు ఆ జన్మ బ్రహ్మచారిలాగా ఉంటాడా, ఇది నేను నమ్మాలా అని నవ్వుతూ, సతీదేవి చనిపోయాక నేను కూడా ఇంక ఎవ్వరిని వివాహం చేసుకోకూడదు అని అనుకున్నాను, కానీ నా కోసం నువ్వు వచ్చావు కదా పార్వతి, అలాగే మన గణేశుడు కోసం కూడా ఒక్కరు వస్తారో లేదా ఇద్దరు వస్తారో చెప్పలేం అని నవ్వుతూ పార్వతితో అంటాడు. పార్వతీదేవి, మీరు అలా అనకండి స్వామి, ఇప్పుడు నన్ను ఎందుకు అలా ఆట పట్టిస్తున్నారు అని సిగ్గుపడుతూ అంటుంది. వినాయకుడు భూమి మీద ఒక దట్టమైన అడవిలో కూర్చొని ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ అంటూ తపస్సు చేస్తూ ఉంటాడు. అదే సమయంలో అటువైపుగా తులసీదేవి అడవి పువ్వుల కోసం వెళుతూ ఉంటుంది. తులసీదేవి గణేశుడిని చూడగానే ఒక్కసారిగా ప్రేమలో పడిపోతుంది. నేను పెళ్లి చేసుకుంటే ఈ స్వామినే చేసుకోవాలి అని మనసులో అనుకుంటుంది. తులసీదేవి సిగ్గుపడుతూ గణేశుడిని ఎంత పిలిచినా గణేశుడు ధ్యానము నుండి బయటికి రాడు. ఆమె గాజులతో విపరీతమైన శబ్దాలు చేయగా ఆ శబ్దాలకి గణేశుడు ధ్యానము నుండి బయటికి వస్తాడు. గణేశుడికి చాలా కోపం వస్తుంది. ఎందుకు అమ్మాయి నన్ను ఇంతగా విసిగిస్తున్నావు, నేను ధ్యానం చేస్తున్నాను అని తెలుసు కూడా ఎందుకు నా ధ్యానానికి భంగం కలిగించావు, నేను నిన్ను శపిస్తాను అని భయం కూడా లేకుండా ఎందుకు నవ్వుతూ నన్నే చూస్తున్నావు అని కోపముతో తులసీదేవితో అంటాడు. తులసీదేవి సిగ్గుపడుతూ గణేశుడి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ, నన్ను క్షమించండి స్వామి, నేను ధర్మధ్వజుడు కుమార్తెను, నా పేరు తులసి, మిమ్మల్ని చూడగానే ప్రేమలో పడిపోయాను, మీతో మాట్లాడాలి అనిపించింది, అందుకే మీ ధ్యానానికి భంగం కలిగించాను, నాకు పెళ్లి వయసు వచ్చింది, నాకు తగిన వరుడు మీరే అని అనిపిస్తోంది, నేను మిమ్మల్ని వివాహం చేసుకోవాలి అనుకుంటున్నాను అని సిగ్గుపడుతూ అంటుంది. ఆ మాటలు విన్న వినాయకుడు ఆశ్చర్యపోతాడు. ఈ తులసీదేవి చూస్తే ఎంతో అందంగా ఉంది కదా, ఈమె నన్ను ఎందుకు వివాహం చేసుకోవాలి అనుకుంటుంది అని ఆలోచనలో పడి, లేదు అమ్మాయి లేదు, నేను ఈ జన్మకి ఆ జన్మ బ్రహ్మచారిలాగా ఉండాలి అనుకుంటున్నాను, నేను మిమ్మల్ని వివాహం చేసుకోలేను దేవి, నన్ను క్షమించండి అని తులసీదేవితో అంటాడు. ఆ మాట వినగానే ఆమెకి ఎంతో బాధ వేస్తుంది. ఆమె మనసు విరిగిపోయినట్లు అయిపోతుంది. కళ్ళలో నుండి నీరు ఆగకుండా వస్తూనే ఉంటాయి. ఆమె దుఃఖంతో గట్టిగా ఏడుస్తూ కోపముతో, మీరు నన్ను వద్దు అనుకుంటున్నారా, మీరు బ్రహ్మచారిలాగా ఉండాలి అనుకుంటున్నారు కదా, మీకు ఒకటి కాదు 2 పెళ్లిళ్ళు అవుతాయి, ఇద్దరి భార్యల మధ్య మీరు బ్రతకాలి అని శపించి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. వినాయకుడు, ఇదేందయ్యా ఇది మూషిక, చూశావా, ఆమెనే వచ్చి ఆమెనే ప్రేమలో పడి ఆమెనే నా ధ్యానం భంగం చేసి ఆమెనే నన్ను వివాహం చేసుకోవాలి అని చెప్పి చివరికి ఆమెనే నన్ను శపించి వెళ్ళిపోయింది. ఈ ఆడవాళ్ళని మనం అస్సలు అర్థం చేసుకోలేము, అందుకే నేను వివాహం చేసుకోకూడదు అని అనుకుంటున్నాను మూషిక అని అంటాడు. అలా కొన్ని సంవత్సరాలు గడుస్తాయి. దేవుళ్ళు ఎవరు కొత్తగా వివాహం చేసుకున్నా కూడా వారు కైలాసానికి వచ్చి శివ పార్వతుల దర్శనం చేసుకునేవారు. వాళ్ళందరినీ గణేశుడు
గణేశుడు చూస్తూ ఉండేవాడు. అలా ఎంతో మందిని చూసి గణేశుడికి కూడా మెల్లగా వివాహం చేసుకోవాలి అని అనిపిస్తుంది. కానీ గణేశుడు విచిత్రమైన రూపం చూసి ఏ దేవుడు తమ కుమార్తెలను ఇచ్చి వివాహం చేయడానికి ముందుకు రారు. గణేశుడు ఏ అమ్మాయితోనైనా మాట్లాడడానికి వెళ్ళినా కూడా వారు గణేశుడు రూపాన్ని చూసి భయపడిపోయేవాళ్ళు. అప్పుడు గణేశుడు ఏంటి మూషికమా ఇది, పెళ్లి వద్దురా అన్నప్పుడేమో ప్రతి ఒక్కరూ మీద పడ్డారు. ఇప్పుడు నాకు పెళ్లి కావాలిరా బాబోయ్ అంటున్నా కూడా ఒక్కరు కూడా దొరకట్లేదు అని బాధపడతాడు. కొంతకాలానికి ఆ బాధ కాస్త కోపముగా మారిపోతుంది. గణేశుడు ఒక పథకం వేస్తాడు. మూషికమా, ఈ రోజు నుండి ఈ దేవలోకంలో కొత్తగా ఎవరు పెళ్లి చేసుకోవాలా అని అనుకున్నా కూడా వాళ్ళ పెళ్లిళ్ళు మనం చెడగొట్టాలి అని పథకం వేస్తారు. అప్పటి నుండి దేవలోకంలో ఎవరి వివాహం జరిగినా కూడా మూషికుడు అక్కడికి వెళ్లి ఆ పెళ్లిళ్లలో గుంతలు తవ్వుతూ ఆ పెళ్లి మండపాలని కూల్చేసేవాడు. అలా అప్పటి నుండి దేవలోకంలో ఒక్క పెళ్లి కూడా అవ్వదు. అప్పుడు దేవతలు అందరూ కలిసి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్లి వాళ్ళ సమస్యలు చెప్తారు. బ్రహ్మదేవుడు నవ్వుతూ ఈ గణేశుడు భలే చిలిపి పనులు చేస్తూ ఉంటాడే, ఇలాంటి వాడే నాకు అల్లుడు కావాలి అని ఆయన తపో శక్తితో ఇద్దరు అమ్మాయిలను సృష్టిస్తాడు. వారి పేర్లు రిద్ది మరియు సిద్ధి అని నామకరణం చేస్తాడు. వారి ఇద్దరు ఎంతో అందంగా ఉంటారు. వారికి గణేశుడి గురించి చెప్తుంటే వారు ఇద్దరు గణేశుడితో ప్రేమలో పడిపోతారు. బ్రహ్మదేవుడు వాళ్ళ ఇద్దరిని తీసుకొని పెళ్లి సంబంధం మాట్లాడడానికి కైలాసానికి వెళ్తాడు. అదే సమయంలో గణేశుడు పెళ్లిళ్ళు ఎలా చెడగొట్టాలి అని మూషికుడితో మాట్లాడుతూ ఉంటాడు. దూరంగా వస్తున్న రిద్ది మరియు సిద్ధిలని గణేశుడు చూసి ఆహా ఏమి అందం, ఎంత అందంగా ఉన్నారు వీళ్ళిద్దరు అనుకొని ఎవరు ఈ కన్యలు అనుకుంటూ వారిని చూసి మయమరిచిపోతాడు. అలా బ్రహ్మ రిద్ది మరియు సిద్ధిలని శివపార్వతుల దగ్గరికి పిలుచుకొని వెళ్లి ఇలా అంటాడు, దేవి పార్వతి, వీళ్ళు ఇద్దరు నా కుమార్తెలు. వీళ్ళకి గణేశుడు అంటే చాలా ఇష్టము. ఇద్దరు గణేశుడిని వివాహం చేసుకోవాలి అనుకుంటున్నారు. అందుకే పెళ్లి సంబంధం మాట్లాడడానికి వచ్చాను అని అంటాడు. ఆ మాట వినగానే పార్వతీదేవి నవ్వుతూ ఆనందంతో మా గణేశుడు ఆ జన్మ బ్రహ్మచారిలాగా ఉండాలి అనుకుంటున్నాడే, మరి ఇప్పుడు ఎలా అబ్బా, వీళ్ళేమో ఎంతో అందంగా ఉన్నారు, ఈ విషయం గణేశుడికి తెలిస్తే అస్సలు ఒప్పుకోడు అని అంటుంది. గణేశుడు ఇది వింటూ అయ్యో అమ్మ నా కొంప ముంచేలాగా ఉంది అని వెంటనే అక్కడికి వస్తాడు. అప్పుడు రిద్ది మరియు సిద్ధి గణేశుడిని చూసి మొదటి చూపులోనే ప్రేమలో పడిపోతారు. గణేశుడు కూడా వాళ్ళని దగ్గరగా చూసి ఇంకా ఎక్కువగా ప్రేమలో పడిపోతాడు. గణేశుడు అమ్మా నాకు పెళ్లి చేసుకోవాలి అని లేదు, కానీ ఇక నువ్వు బాధపడడం నాకు ఇష్టం లేదు. నేను నీ బాధని అస్సలు చూడలేను అమ్మా. సరేలే నీ కోసం నేను పెళ్లి చేసుకుంటాను అని అంటాడు. పార్వతీదేవి మనసులో నవ్వుకుంటూ సరేలే నాయనా నా కోసమే చేసుకో అని అంటుంది. గణేశుడు కానీ నాకు ఒక షరతు ఉంది, నేను అడిగే ప్రశ్నలకి వీళ్ళు ఇద్దరు సమాధానం చెబితే వీళ్ళని నేను వివాహం చేసుకుంటాను అని అంటాడు. బ్రహ్మ సరే గణేశ, నా కుమార్తెలకు నా అంత జ్ఞానం ఉంది, నీకు ఇష్టం వచ్చిన ప్రశ్నలు అడుగు అని అంటాడు. గణేశుడు రిద్ది మరియు సిద్ధి మీరు వెళ్ళి ఇక్కడ ఏది అయితే అత్యంత గొప్ప స్థలం అనిపిస్తుందో అక్కడికి వెళ్ళి కూర్చోండి అని అంటాడు. వెళ్ళి శివపార్వతుల కాళ్ళ వద్ద కూర్చుంటారు. అది చూసి గణేశుడికి మనసు కరిగిపోతుంది. ఇప్పుడు నేను చాలా ప్రశ్నలు వేస్తాను, కానీ ప్రతి ప్రశ్నకి సమాధానం ఒక్కటే ఉంటుంది, చెప్పండి చూద్దాం అని. మొదటి ప్రశ్న, పరబ్రహ్మ కన్నా గొప్పవారు ఎవరు? రెండవ ప్రశ్న, పాపము కన్నా చెడ్డది ఏది? మూడవ ప్రశ్న, పేదవాడి దగ్గర ఏముంటుంది? నాలుగవ ప్రశ్న, భక్తుడు భగవంతుడికి సేవ చేసుకోవడం కంటే గొప్ప భాగ్యం ఏముంటుంది? ఐదవ ప్రశ్న, భగవంతుడు భక్తుడి దగ్గర నుండి ఏం ఆశిస్తాడు? నేను అడిగిన ఈ 5 ప్రశ్నలకి జవాబు ఒక్కటే, అది ఏంటో మీరు చెబితే నేను మిమ్మల్ని వివాహం చేసుకుంటాను అని అంటాడు. అప్పుడు మూషికుడు ఇన్ని వేరు ప్రశ్నలకి జవాబు ఒక్కటే ఎలా అవుతుంది స్వామి, నాకు అయితే అర్థం అవ్వట్లేదులే అని అంటాడు. కానీ రిద్ది మరియు సిద్ధి మాత్రం నవ్వుతూ పరబ్రహ్మ కన్నా గొప్పది ఏదీ లేదు, పాపం కన్నా చెడ్డది ఏదీ లేదు, పేదవాడి దగ్గర ఏదీ ఉండదు, భగవంతుడు భక్తుడి దగ్గర నుండి ఏది ఆశించడు, మీరు అడిగిన ప్రతి ప్రశ్నకి జవాబు ఇది అని సమాధానం చెబుతారు. అది విని గణేశుడికి వారి మీద ప్రేమ మరియు గౌరవం పెరిగిపోతుంది. అలా గణేశుడికి తులసీదేవి శాపం పెట్టినట్లే బ్రహ్మదేవుడి కుమార్తెలైన రిద్ది మరియు సిద్ధిలతో వివాహం జరుగుతుంది. ఆ వివాహం ఎంతో ఘనంగా ఉంటుంది. మొత్తం
మొత్తం దేవతలు అందరూ ఆ వివాహానికి వస్తారు. కొంతమంది వివాహం చూడడానికి వస్తే ఇంకొంతమంది అమ్మయ్య ఇకనైనా మనం ఏ ప్రమాదం లేకుండా వివాహం చేసుకోవచ్చు అని చూడటానికి వస్తారు. శివపార్వతులు ఇద్దరు ఆ పెళ్లిలో ఆనందంతో నాట్యం కూడా చేస్తారు. బ్రహ్మచారిలాగా ఉంటాడు అని బాధపడుతున్న వారికి గణేశుడు పెళ్లి చూసి ఎంతో ఆనందం వేస్తుంది. అబ్బా మన గణేశుడి వివాహం మామూలుగా ఉండదు. అలా కొన్ని సంవత్సరాలకి గణేశుడికి శుభ్ మరియు లాబ్ అనే ఇద్దరు కుమారులు కలుగుతారు. అలా మన గణేశుడికి 2 పెళ్లిళ్ళు అయి 2 కుమారులు కూడా జన్మిస్తారు. ఈ గణేశ చతుర్థికి ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చేయండి. ఈ విషయం గురించి చాలా మందికి తెలియదు. మన దేవుళ్ళ గురించి మనం చెప్పకపోతే ఇంకెవరు చెబుతారు చెప్పండి. అందరికీ ఈ వీడియో నచ్చింది అని భావిస్తున్నాము. గణేశుడు అంటే మీకు ఇష్టం ఉంటే గణపతి పప్ప మోరియా అని కామెంట్ చేయండి. గణపతి పప్ప మోరియా అని ప్రతి ఒక్కరూ అంటారు కదా. అస్సలు మోరియా అనే పదానికి అర్థం ఏంటో మీలో ఎవరికైనా తెలుసా? 14వ శతాబ్దంలో మోరియా గోస్వామి అనే ఒక పెద్ద వినాయక భక్తుడు ఉండేవాడు. ఆయన కర్ణాటకలో పుట్టి పెరిగాడు. ఆయనకి వినాయకుడు అంటే చాలా ఇష్టం. ప్రపంచం మొత్తం తిరుగుతూ అన్ని గణేశుడి ఆలయాలకు వెళ్లి దర్శనం చేసుకునేవాడు. ఒక రోజు పూణేలో ఆయన వినాయకుడి కోసం అన్నం తినకుండా నీళ్లు కూడా తాగకుండా కఠోరంగా తపస్సు చేస్తాడు. అలా చాలా రోజులు తపస్సు చేస్తాడు. ఆయన భక్తికి ముగ్ధుడైన వినాయకుడు ఆయన కలలో ప్రత్యక్షమయ్యి నీకేం వరం కావాలో కోరుకో మోరియా అని వినాయకుడు అంటాడు. స్వామి నీ దర్శనంతో నేను ధన్యుడినైపోయాను. నిన్ను ప్రేమతో భక్తితో నాలా పూజిస్తే మీరు కనికరిస్తారు అని ప్రతి ఒక్కరికి తెలియాలి స్వామి. అందుకే ఇక నుండి ఏ మానవుడైనా సరే మిమ్మల్ని తలుచుకునేటప్పుడు నా పేరు కూడా తలుచుకోవాలి అని వరం కోరుకుంటాడు. అప్పుడు వినాయకుడు ఆలోచించి ఇక నుండి నన్ను ఎవరైనా తలుచుకునేటప్పుడు కేవలం గణపతి అని తలుచుకోరు, అందరూ గణపతి పప్ప మోరియా అని అంటారు అని మోరియా గోస్వామికి చెబుతాడు. శ్రీ చింతామణి అనే స్థలంలో ఈ మోరియా గోస్వామికి తన కొడుకు ఒక ఆలయం కూడా కట్టించాడు. అలాగే మోరియా అనే పదానికి మరాఠీలో అర్థం ఏంటి అంటే మీరు మళ్ళీ తిరిగి రండి, వచ్చి మాకు ఆశీర్వాదం ఇవ్వండి అని అర్థం. అలా ఇప్పుడు కూడా మనం వినాయకుడిని తలుచుకునేటప్పుడు మొదటిగా మన నోట్లో నుండి వచ్చే మొదటి మాట గణపతి పప్ప మోరియా. ఇప్పుడు అందరికీ గణపతి పప్ప మోరియా అని ఎందుకు అంటారో అర్థం అయ్యింది కదా. గణేశుడు అంటే మీకు ఇష్టం ఉంటే గణపతి పప్ప మోరియా అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వినాయకుడు శివపార్వతుల చుట్టూ ఎందుకు తిరిగాడో మీకు తెలుసా? ఒకరోజు కైలాసంలో శివపార్వతుల కుమారులైన వినాయకుడు మరియు కార్తికేయుడు ఈ ఇద్దరి మధ్య ఒక చిన్న గొడవ వస్తుంది. అప్పుడు పార్వతీదేవి ఒక చెట్టు నుండి పండును కోసి గొడవ పడకండి, నేను చెప్పేది శ్రద్ధగా వినండి. ఇదిగో ఈ పండును చూశారు కదా, ఈ పండు ఎవరైతే తింటారో వాళ్ళకి అపారమైన జ్ఞానం మరియు శక్తి వస్తుంది అని అంటుంది. అది విని ఇద్దరు నాకు కావాలి అంటే నాకు కావాలి అని మళ్ళీ గొడవ పడుతూ ఉంటారు. అప్పుడు పార్వతీదేవి గొడవ పడకండి, ఆగండి, మీ ఇద్దరి మధ్య ఒక పోటీ పెడతాం. ఇద్దరిలో ఎవరైతే మొదటిగా ఈ ప్రపంచం మొత్తం తిరిగి మా వద్దకు వస్తారో వాళ్ళకి ఈ పండు దక్కుతుంది అని అంటుంది. అలా చెప్పగానే అసహనంతో కార్తికేయుడు తన వాహనమైన పర్వని మీద కూర్చుని ప్రపంచం మొత్తం తిరగడం మొదలు పెడతాడు. అప్పుడు వినాయకుడు నవ్వుతూ మూసికుడిని చూస్తాడు. అమ్మో స్వామి, నేను నిన్ను మోయలేను, నా వల్ల అవదు అని మూసికుడు అంటాడు. మూసిక నువ్వు ప్రక్కకు జరుగు అని శివపార్వతుల పాదాలకు నమస్కారం పెట్టి వాళ్ళ చుట్టూ తిరగడం మొదలు పెడతాడు. దీన్ని చూసి నంది మరియు మూసికుడు నవ్వుకున్నారు. కానీ శివుడికి మాత్రం గణేశుడు ఏం చేస్తున్నాడో బాగా అర్థమైపోతుంది. గణేశుడు 3 సార్లు తిరిగి ఆగి మీరు ఇద్దరు ఈ విశ్వానికే తల్లి మరియు తండ్రి, మీరే ప్రతి ఒక్క జీవికి సర్వస్వం, మీరే అందరికీ ప్రపంచం అని చెబుతాడు. అది విని శివపార్వతులు సంతోషించి ఆ పండు వినాయకుడికి ఇచ్చి నిన్ను మించిన జ్ఞానుడు ఎవ్వరూ ఉండరు నాయనా అని ఆశీర్వాదం ఇస్తారు. కానీ కార్తికేయుడు మాత్రం చుట్టూ తిరిగి వచ్చి వినాయకుడి చేతిలో పండు ఉండడం చూసి ఎంతో బాధపడతాడు. గణేశుడు అంటే మీకు ఇష్టం ఉంటే అందరూ జై గణేశ అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జై గణేశ. వినాయకుడికి 10 రోజులు పూజలు చేసి 11వ రోజు నిమజ్జనం ఎందుకు చేస్తారో మీకు తెలుసా? వేదవ్యాసుడు మహాభారతం రాయాలి అనుకుని నేను వేగంగా చెబుతుంటే అదే వేగంతో రాసేవారు కూడా కావాలి అని అనుకుంటాడు. బ్రహ్మదేవుడు గణేశుడి సహాయం తీసుకో అని చెబుతాడు. వ్యాసుడు ఎంతో కష్టపడి కైలాసాన్ని ఎక్కి గణేశుడి సహాయం కోరతాడు. గణేశుడు సరే అయితే నేను మీకు మహాభారతం రాయడానికి సహాయం చేస్తాను అని మాట ఇస్తాడు. వేదవ్యాసుడు వినాయకుడికి మహాభారతం చతుర్థి నాడే చెప్పడం మొదలు పెట్టాడు.
10 రోజుల పాటు వ్యాసుడు చెబుతూనే ఉన్నాడు. వినాయకుడు కూడా ఆగకుండా రాస్తూనే ఉన్నాడు. అలా ఆపకుండా అంత గొప్ప ఈ మహాభారతాన్ని రాస్తూనే ఉండడంతో వినాయకుడి శరీరం అంతా వేడిగా మారిపోతుంది. అది గమనించిన వ్యాసుడు కొన్ని క్షణాలు ఆగు వినాయక అని చెప్పి సరస్వతి నదిలోకి దిగి స్నానం చేపిస్తాడు. అలా చేయించడంతో వినాయకుడు చాలా సంతోషించి వేదవ్యాసుడికి అలాగే భూమి మీద ఉన్న ప్రతి మనిషికి కూడా ఒక వరం ఇస్తాడు. ఎవరైతే నాకు 10 రోజులు పూజలు చేసి 11వ రోజు స్నానం చేయిస్తారో వారు జీవితంలో ఎటువంటి సమస్యలతో ఉన్నా నేను వాళ్ళకి తోడుగా నీడలాగా నిలుస్తాను అని వరం ఇస్తాడు. అందుకే ఇప్పుడు ప్రతి సంవత్సరం మన కోసం కైలాసం నుండి వినాయకుడు వచ్చి 10 రోజులు మనతో, మన కుటుంబంతో, మన ఇంట్లో, మన ఊరిలోనే ఉండి మన కష్టాలు అన్ని తెలుసుకొని 11వ రోజు మనం నిమజ్జనం చేశాక ఆ కష్టాలన్నీ ఆయనతో పాటు తీసుకొని కైలాసానికి వెళ్ళిపోతాడు. గణేశుడు అంటే మీకు ఇష్టం ఉంటే గణపతి పప్పా మోరియా అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. గణేశుడికి మరియు పరశురాముడికి మధ్య జరిగిన యుద్ధం గురించి మీకు తెలుసా? ఒకరోజు శివుడు వినాయకుడిని పిలిచి నేను ధ్యానం చేస్తున్నాను, నా ధ్యానం పూర్తి అయ్యే వరకు నా వద్దకు ఎవరిని రానివ్వకు అని చెప్పి వెంటనే ధ్యానంలోకి వెళ్ళిపోతాడు. ఎన్నో సంవత్సరాలు తపస్సు తర్వాత తన గురువైన శివుడిని దర్శించుకోవడానికి పరశురాముడు కైలాస పర్వతానికి వస్తాడు. కానీ గణేశుడు పరశురాముడిని ద్వారమ దగ్గరే అడ్డుకుంటాడు. మహాశివుడు ధ్యానంలో ఉన్నాడు, ఇప్పుడు ఆయన ఎవరిని కలవడు అని చెబుతాడు. ఓ మూర్ఖ బాలక, నేను ఎవరో నీకు తెలుసా? నేను పరశురాముడిని, సాక్షాత్తు విష్ణు అవతారాన్ని. నా గురువుని దర్శించుకోవడానికి వస్తే నన్నే ఆపుతావా అని గణేశుడిపై ఆగ్రహించాడు. గణేశుడు శిరస్సు వంచి ఓ పరశురామ, మీకు నా వందనములు. మా తండ్రి ధ్యానములో ఉన్నప్పుడు నా వద్దకు ఎవరిని పంపించుకు అని ఆజ్ఞ వేశాడు. నేను ఇప్పుడు ఆ మాటని ఉల్లంఘించలేను. మీరు కొద్ది సమయం ఇక్కడ విశ్రాంతి తీసుకోండి అని చెప్తాడు. పరశురాముడి సహనం నశించి తన వద్దనున్న అస్త్రాలు ఉపయోగించడం మొదలు పెడతాడు. అని గణేశుడు ఒక చేతితోని అన్ని అస్త్రాలను ధ్వంసం చేస్తాడు. ఇక పరశురాముడికి ఏం చేయాలో తెలియక తన గురువు శివుడికి ఇచ్చిన పరశు గొడ్డలిని గణేశుడిపై విసురుతాడు. పరశురాముడికి ఆ గొడ్డలిని తన తండ్రి శివుడే ఇచ్చాడు అని గణేశుడు గ్రహించి ఇప్పుడు నేను ఈ గొడ్డలిని ఎదుర్కొంటే నా తండ్రిని ఎదుర్కొన్నట్లే అని భావించి నిలబడుకుని చేతులు జోడించి అలాగే నిలబడుకుని ఉంటాడు. పరశు వేగంగా వచ్చి గణేశుడు దంతం విరిచేస్తుంది. నొప్పి తట్టుకోలేక గణేశుడు గట్టి గట్టిగా అరుస్తాడు. ఆ అరుపును విని శివుడు ధ్యానం నుండి లేచి పరిగెత్తుకుంటూ అక్కడికి వస్తాడు. శివుడి కోపాన్ని చూసి పరశురాముడు నన్ను క్షమించండి, నేను ఎన్నో సంవత్సరాల తరువాత మీ కోసం వస్తే నన్ను అడ్డుకున్నందుకు నేను ఇలా చేయాల్సి వచ్చింది అని అంటాడు. శివుడికి కోపం వస్తున్నా నేను కూడా ఒకప్పుడు గణేశుడిని ఇలా కోపంతోనే చంపేశాను కదా అని పరశురాముడు కోపాన్ని అర్థం చేసుకొని క్షమిస్తాడు. అప్పుడు పరశురాముడు గాయపడిన గణేశుడి దగ్గరికి వెళ్లి నన్ను క్షమించు గణేశ, ఇక నుండి అందరూ నిన్ను ఏకదంతుడు అని పిలుస్తారు అని గణేశుడితో పరశురాముడు అంటాడు. ఆ విరిగిపోయిన దంతంతోనే గణేశుడు మహాభారతాన్ని వేదవ్యాసుడు చెబుతుంటే రాశాడు అని మన గ్రంథాలలో ఉంది. వినాయకుడు అంటే మీకు ఇష్టం ఉంటే గణపతి పప్పా మోరియా అని కామెంట్ చేయండి. కాణిపాకంలో ఉండే గణేశుడి విగ్రహం ఎక్కడి నుండి వచ్చిందో మీకు తెలుసా? కృత యుగంలో సాధువులు అందరూ యజ్ఞం చేసి పూర్తి చేసే సమయంలో స్వయంగా వినాయకుడే వచ్చి చివరి తీర్థం తీసుకోవాలి అని ఆ సాధువులు కోరుకుంటారు. వినాయకుడు వాళ్ళ భక్తికి మెచ్చి అక్కడ ప్రత్యక్షమై ఆ తీర్థాన్ని తాగుతుండగా అక్కడ ఉన్న వారిలో ముగ్గురు ఆయన రూపాన్ని చూసి హేళన చేస్తారు. వినాయకుడు కోపంతో ఒకరి రూపాన్ని చూసి హేళన చేస్తారా అని వచ్చే జన్మలో మీరు చెవిటి మూగ గ్రుడ్డి వాళ్ళలాగా పుడతారు అని చెప్పిస్తాడు. వాళ్ళు ముగ్గురు గణేశుడు కాళ్ళ మీద పడి వేడుకోవడంతో ఎప్పుడైతే మీరు నా స్వయముగా వెలిసిన విగ్రహాన్ని పట్టుకుంటారో అప్పుడు మీ అవలక్షణాలు పోతాయి అని చెప్పి వెళ్ళిపోతాడు. కలియుగంలో చిత్తూరు జిల్లాలో 1000 ఏళ్ల క్రితం విహారిపూరి అనే ఒక ఊరు ఉండేది. ఆ ఊరిలో ముగ్గురు సోదరులు ఉండేవాళ్ళు. అందులో ఒకరికి కళ్ళు కనపడవు, ఇంకొకరికి మాటలు రావు, ఇంకొకరికి వినిపించదు. ఈ ముగ్గురు వ్యవసాయం చేసుకునే వాళ్ళు. ఒక రోజు వ్యవసాయం చేస్తుండగా బావిలో నీళ్లు ఇంకిపోతాయి. బావిలో నీరు అయిపోవడం ఏంటి అని ఈ ముగ్గురు అనుకుని ఇంకా లోతుకు తవ్వితే నీరు వస్తాయి అని అనుకుంటారు. అలా ముగ్గురు బావిలోకి దిగుతారు. ఒకడు గుణపంతో తవ్వుతుంటే మిగతా ఇద్దరు మట్టిని తీస్తూ ఉంటారు. అలా ఒక రాయి అతనికి అడ్డు వస్తుంది. ఆ రాయిని విరగ్గొట్టాలి అని గుణపంతో గట్టిగా కొడతాడు. వెంటనే ఆ రాయి నుండి రక్తం రావడం మొదలవుతుంది. ఆ రక్తం ముగ్గురికి తగలగానే వాళ్లకు ఉన్న అవలక్షణాలు అన్ని నయమైపోతాయి. మట్టి మొత్తం తవ్వి ఆ రాయిని బయటికి తీసి చూస్తే ఆ రాయి వినాయకుడు లాగా ఉంటుంది. వీళ్ళు ముగ్గురు పరిగెత్తుకుంటూ వెళ్లి ఊరిలో ఉన్న వాళ్ళందరికీ చెబుతారు. ఆ ఊరిలో ఉన్న వాళ్ళంతా ఆశ్చర్యపోతారు. వీళ్ళకి ఉన్న అవలక్షణాలు ఎలా నయం అయిపోయాయి అని. ఊరిలో ఉన్న వాళ్ళంతా పరిగెత్తుకుంటూ ఆ
ఆ బావి దగ్గరికి వెళ్లి చూడగా నిజంగానే రక్తంతో తడిచిన వినాయకుడి విగ్రహం అక్కడ ఉంటుంది. భక్తితో అందరూ కొన్ని వేల కొబ్బరికాయలను కొడతారు. ఆ కొబ్బరి నీళ్లు రక్తంతో కలిసి ఒక చిన్న కాలువలాగా పొలాలపైన ప్రవహిస్తుంది. ఆ తడిచిన భూమిని కాని అంటారు. అలాగే ఆ నీటి ప్రవాహాన్ని పాకం అని అంటారు. ఈ రెండూ కలిసి ఆ ప్రదేశం కాణిపాకంగా మారింది. ఆ బావి చుట్టూ ఘనంగా ఆలయాన్ని నిర్మించారు. ఆ బావిలో వినాయకుడి విగ్రహం ఆ రోజు నుండి ఈ రోజు వరకు పెరుగుతూ వస్తుంది. ఆ బావిలోని నీళ్లు భక్తులకి తీర్థంలా ఇస్తారు. ఆ తీర్థం తాగితే అనారోగ్య సమస్యలు ఏవి ఉన్నా అవి అన్ని పోతాయి అని అక్కడ ఉన్న పూజారులు చెప్తారు. మీరు ఎప్పుడైనా ఈ ఆలయానికి వెళ్ళారా? కామెంట్ చేయండి. అందరూ చెప్పండి గణపతి బప్పా మోరియా. గణేశుడు వాహనమైన మూషికుడు ఒక రాక్షసుడు అని మీకు తెలుసా? గజముఖాసురుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు. అతని తల ఏనుగులాగా ఉండి శరీరం మనిషిలాగా ఉంటుంది. అతను అమరత్వం పొందడానికి శివుడికి కఠోరమైన తపస్సు చేస్తాడు. అలా చాలా సంవత్సరాలు తపస్సు చేస్తూనే ఉంటాడు. చివరికి శివుడు అతని భక్తికి మెచ్చి అతని ముందు ప్రత్యక్షం అవుతాడు. చెప్పు గజముఖాసురా, నీకు ఏం వరం కావాలో కోరుకో అనగా గజముఖాసురుడు, నా మరణం ఏ అస్త్రంతోనైనా ఏ శస్త్రంతోనైనా ఉండకూడదు. నన్ను చంపేవాడు ఇద్దరి కలయిక వలన పుట్టి ఉండకూడదు. కేవలం తన తల్లి వలనే పుట్టి ఉండాలి అని కోరుకుంటాడు. శివుడు నవ్వుతూ తదాస్తు అని వరం ఇస్తాడు. అలా గజముఖాసురుడు అమరుడు అయిపోతాడు. మొత్తం భూమి మీద ఉన్న రాజులందరినీ ఓడిస్తాడు. దేవులని అందరినీ యుద్ధంలో ఓడించి ఇంద్ర దేవుడిని కూడా ఓడించేస్తాడు. నంది వెంటనే శివుడి దగ్గరికి వెళ్లి జరిగే ఘోరం గురించి చెప్పగా శివుడు నవ్వుతూ గణేశ అని గట్టిగా పిలుస్తాడు. వెంటనే యుద్ధ భూమిలో ఉన్న గజముఖాసురుడి పైన గణేశుడు అస్త్రాన్ని వదులుతాడు. అలా గణేశుడు మరియు గజముఖాసురుడి మధ్య కఠోరమైన యుద్ధం జరుగుతుంది. గణేశుడు మనిషి కాదు, దేవుడు కాదు. ఆయన సగం మనిషి సగం జంతువు. ఆయన ఏ అస్త్రంతో ఏ శస్త్రం ఉపయోగించకుండా ఆయన చేతులతో గజముఖాసురుడిని చిత్తుగా కొడతాడు. ఇక గజముఖాసురుడిని చంపబోతుండగా గజముఖాసురుడు, స్వామి నన్ను వదిలేయండి, ఇక నుండి నేను ఏ తప్పు చేయకుండా మీ వాహనంలాగా ఉంటూ మీ పక్కనే ఉండి మీకు సేవలు చేసుకుంటాను అని వేడుకుంటాడు. గణేశుడు సరే తదాస్తు అని అంటాడు. వెంటనే గజముఖాసురుడు తన శక్తి మొత్తం ఉపయోగించి ఒక ఎలుకలా మారిపోతాడు. ఆ ఎలుకకు మూషిక అని గణేశుడు నామకరణం చేస్తాడు. గణేశుడు మూషికుడి మీద కూర్చొని, పద మూషిక, నువ్వు నా ఆలోచనల కన్నా వేగంగా వెళ్ళగలవా అని అనగా మూషికుడు అతని శక్తి మొత్తం ఉపయోగించి వేగంగా వెళతాడు. అలా అప్పటి నుండి వాళ్ళిద్దరూ మంచి స్నేహితులలాగా మారిపోతారు. అందరూ గణపతి బప్పా మోరియా అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.